హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ వచ్చింది కదా, దాని గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో మొత్తం నేను మీకు చెప్పేస్తున్నా. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఆర్ఆర్బి జేఈ రిక్రూట్మెంట్ అండ్ 2024. దీంట్లో ఏమేం పోస్టులు పడ్డాయంటే జూనియర్ ఇంజనీర్ జేఈ, జూనియర్ ఇంజనీర్ ఐటీ, అలాగే డిఎంఎస్ సిఎంఏ ఈ కేటగిరీ పోస్టులు అనేవి పడడం జరిగింది. మొత్తం వేకెన్సీ 7,951 పోస్టులు. అప్లై డేటు 30/7/2024 స్టార్ట్ అవుతుంది. 29/8/2024తో ఎండ్ అవుతుంది. అంటే మీరు 30/7/2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి యూఆర్ కేటగిరీ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 500 ఉంటుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 500 ఉంటుంది అప్లికేషన్ ఫీజు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 250 రూపీస్ ఉంటుంది అప్లికేషన్ ఫీజు. ఎక్స్ సర్వీస్ మ్యాన్లో, అలాగే పీడబ్ల్యూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఫీమేల్ ట్రాన్స్జెండర్కి 250 రూపీస్ ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ చేయడానికి. శాలరీ, ఈ ఆర్ఆర్బి జేఈ శాలరీ చూసుకున్నప్పటికీ 62,386 రూపాయలు అనమాట. ఎలివెన్సెస్ అన్నీ పోయాక మీ అకౌంట్లో 55,023 రూపాయలు అనేది పడుతుంది. ఇది శాలరీ అనమాట. ఇప్పుడు దీనికి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 3 years డిప్లొమా చేసి ఉండాలి. అలాగే ఇంజనీరింగ్ కోర్సులో ఏదైనా డిప్లొమా 3 years చేసి ఉండాలి. లేకపోతే మీరు బీఈ బీటెక్ ఇంజనీరింగ్ సెక్షన్లో చేసున్నా సరిపోతుంది. 3 years డిప్లొమా చేసి ఉండాలి, లేదా బీటెక్ అయినా చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. డిప్లొమా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా, బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఆర్ఆర్బి జేఈకి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట పెట్టలేదు. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 1/1/2024 తేదీకి మీ ఏజ్ అనేది 18 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి అనమాట. మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 33 years ఉండాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సబుల్ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సబుల్ ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు 38 years బిలో ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చాడు. అంటే ఓబీసీ వాళ్ళు 36 years బిలో ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 33 years ఉంది, ప్లస్ 3 years ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం ఉంది. ఓబీసీ వాళ్ళు సర్వీస్లో 36 years సర్వీస్ ఉన్నా ప్లస్ 3 years ఎక్స్ట్రా ఇచ్చాడు అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా సర్వీస్లో 38 yearsలో మీ ఏజ్ ఉన్నా సరే మీరు 3 years ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చాడు. అంటే సర్వీస్లో ఉండి మీకు 40 బిలో ఏజ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు. ఓబీసీ వాళ్ళు అయితే 39 బిలో ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏజ్ లిమిట్ అలాగే ఏజ్ రిలాక్సబుల్ అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ అనేది తెలుసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మనము ఈ జాబ్ కొట్టాలంటే ఏ ఎగ్జామ్స్ అనేవి క్వాలిఫై అవ్వాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంట్లో మనకి 2 ఎగ్జామ్లు ఉంటాయి. అది ఒకటి CBT 1, CBT 2. CBT 1లో ఏమేమి ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం. CBT 1లో మ్యాథమెటిక్స్ ఉంటుంది. 30 బిట్స్ ఇస్తాడనమాట. మ్యాథమెటిక్స్ అంటే అందులోకి ప్యూర్ మ్యాథ్స్ వస్తుంది, అర్థమెటిక్ కూడా వస్తుంది. ఈ ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ 2 కలిపి ఒక 30 బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్ నుంచి 25 బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే జనరల్ అవేర్నెస్ అంటే ఏంటి, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ అవన్నమాట. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఈ జనరల్ అవేర్నెస్ నుంచి 15 బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. జిఎస్ జనరల్ సైన్స్ అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, వీటి నుంచి ఒక 30 బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఒక 100 బిట్స్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. దీనికి టైం వచ్చేసి 90 minutes ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ CBT 1 మీరు క్వాలిఫై అయిపోతే అప్పుడు CBT 2 రాయడానికి మీకు ఎలిజిబుల్ అనేది ఉంటుంది. సో CBT 2లో ఏముంటుంది సిలబస్ ఇప్పుడు తెలుసుకుందాం. CBT 2లో జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది. సేమ్ CBT 1లో ఏముందో జనరల్ అవేర్నెస్, CBT 2లో కూడా
జనరల్ అవేర్నెస్ అదే ఉంటుంది. 15 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే సెకండ్ సెక్షన్కి వచ్చేటప్పటికి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి 15 బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే సిఏ కంప్యూటర్ అప్లికేషన్స్ యొక్క బేసిక్స్ అనమాట ఒక 10 బిట్స్ రావడం జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ నుంచి ఆ టాపిక్ నుంచి ఒక 10 బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. టెక్నికల్ ఎబిలిటీ అంటే మీరు ఇప్పుడు డిప్లొమాలో కానీ ఇంజనీరింగ్ బీటెక్లో కానీ మీకు ఉంటాయి కదా సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్స్ నుంచి ఒక 100 బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే మీరు ఇంజనీరింగ్లో ఏమేం సబ్జెక్ట్ అనేవి చదివారో ఆ సబ్జెక్ట్ నుంచి ఒక 100 బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు టోటల్గా మొత్తం 150 బిట్స్ ఉంటాయి అన్నమాట. ఈ 150 బిట్స్కి 120 మినిట్స్ టైం అనేది ఉంటుంది. సో మీరు CBT 1 CBT 2 రెండు క్వాలిఫై అయిపోతే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే ఆధార్ వెరిఫికేషన్, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ వెరిఫికేషన్, అవి అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అని ఉంటుంది. ఇది పెద్దగా ఏముండదు, నార్మల్గానే ఉంటుంది. ఈ 4 కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీరు సెలెక్ట్ అయితే, అంటే CBT 1 CBT 2 అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ మెరిట్ బట్టి మీకు జాబ్ అనేది వస్తుందా రాదనేది నిర్ణయించబడుతుంది. ఇంతే ఈ నోటిఫికేషన్. లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి, 29/8/24. ఈ డేట్లోపు మీరు అప్లై చేసేయాల్సి ఉంటుంది. 30/7/2024లో స్టార్ట్ అవుతుంది. అంటే ఈ మంత్ 30 తేదీన ఈ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్కి నాట్ ఎలిజిబుల్ టు అప్లై, ఫైనల్ ఇయర్ స్టూడెంట్కి అప్లై చేసుకునే అవకాశం అనేది ఇవ్వలేదు. సో మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయితే అప్లై చేసుకోవడానికి అవ్వదు. సో ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మనము నెక్స్ట్ వీడియోలో CBT 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అనేది ఎలా క్వాలిఫై అవ్వాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.